యాజమాన్యం ఖబర్దార్ ఖబర్దార్ శ్రీ చైతన్య వాళ్ళు వేలాది రూపాయలతో పాఠ్య పుస్తకాలు శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు అమ్మడం పాబ్నార్ జిల్లా కేంద్రంలో ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలో మరి లక్షలాది రూపాయల పుస్తకాలు అక్రమంగా అమ్ముతున్నారని ఇక్కడ ఏది నగ్నంగా పట్టుకోవడం జరిగింది. ఏఐఎస్ఎఫ్గా డివైఎఫ్ఐ ఏఐవైఎఫ్ఐ ఇక్కడ వచ్చి పుస్తకాలు అమ్ముతున్నారని డిఈఓ గారికి ఎంఈఓ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు. మేము ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు వరకు చెప్తున్నాం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక్కడ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు అమ్మకూడదు. కానీ ఈరోజు బయట 200కు దొరికే పాఠ్య పుస్తకాలు ఈరోజు వేలాది రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఈరోజు ఐఐటి నీటి పేరుతోటి పాఠ్య పుస్తకాలు చెప్పి 20,000 దాకా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వము ఈరోజు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. ఎందుకోసం అంటే మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో వేలాది రూపాయలకు అమ్మే పరిస్థితి లేదు. మరి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా కూడా ఈ యొక్క విద్యా సంస్థని ఎందుకు మూసివేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారో ఈ విద్యాధికారులే మరి ఈరోజు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మేము యువజన సంఘాలుగా ముమ్మాటికి చెప్తున్నాం, పాబ్నార్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎంఈఓ గారి నుంచి పై స్థాయి ఉన్నతాధికారుల వరకు ఈ విద్యా సంస్థల నుంచి లక్షల రూపాయలు అవినీతికి పాల్పడుతూ వీళ్ళ నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నందుకే ఇప్పుడు వరకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎవరు రావట్లేదు. కానీ శ్రీ చైతన్య విద్యా సంస్థ వాళ్ళు మాత్రం దౌర్జన్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చి మమ్మల్ని అరెస్టు చేయించి మా మీద అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది. శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యానికి తెలియజేస్తున్నాం, మీరు ఇదే విధంగా పోలీసులతోటో లేకపోతే ఉన్నతాధికారులను మీరు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు మేము తెలియపరుస్తున్నాం, తక్షణమే మీరు కనుక ఈ పాఠ్య పుస్తకాలు ప్రైవేటు పాఠశాలలో మీ విద్యా సంస్థలలో అమ్మడం ఆకపోకపోతే వ్యక్తిగతంగా దాడులు చేసి జైల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త అని ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్లో ఉన్న శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ యొక్క పుస్తకాలను విద్యార్థి యోజన సంఘాలు పట్టుకోవడం జరిగింది. ఇక్కడున్న అధికారులు ఎంఈఓ కానీ డిఈఓ గారికి సమాచారం ఇచ్చినా ఈరోజు రెస్పాండ్ కావాలని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో 2-3 రోజుల కిందట ఇదే శ్రీ చైతన్య థర్డ్ బ్రాంచ్లో బుక్కులు పట్టుకున్నాం, సమాచారం ఎంఈఓకి ఇచ్చినా నేను రాను అని చెప్పేసి కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మాకు అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. 1-2 కాదు, లక్షల రూపాయలకు ఈరోజు అధికారులు కార్పొరేట్ విద్యా సంస్థలకు కుమ్మక్క అయినట్టు కనిపిస్తూ ఉంది. తక్షణమే ఎంఈఓ రావాలి, డిఈఓ రావాలి, ఈ బుక్స్ సీల్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. తక్షణమే అధికారులు స్పందించి శ్రీ చైతన్య యజమానంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దానితో పాటు ఇక్కడ లక్షల రూపాయల పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. నర్సరీ విద్యార్థికి 6,000 నుంచి 8,000 వసూలు చేస్తూ ఉన్నారు. 10వ తరగతి విద్యార్థికి దాదాపుగా 30,000 రూపాయలు పుస్తకాల పేరు వసూలు చేస్తూ ఉన్నారు. ఇంటర్ తర్వాత ఐఐటి రాసే ఎగ్జామ్ ఈరోజు 6వ తరగతి నుంచి ఇస్తున్నామని చెప్పేసి ఐఐటికి 20,000 కట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు నార్మల్ బుక్స్కు 10,000 కట్టుకుంటూ ఉన్నారు. అంటే మొత్తం ఈరోజు ఐఐటి నీటు మెయిన్స్ పేరు మీద విద్యార్థుల దగ్గర తల్లిదండ్రులను ఒప్పించి కన్విన్స్ చేసి లక్షల రూపాయలు దోసుకుంటారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే అధికారులు స్పందించాలి. అధికారులు కుమ్మక్క కావడం కాదు, ఈరోజు అధికారులు స్పందించి చైతన్య స్కూల్పై యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో విద్యార్థి యోజన సంఘం ఆధ్వర్యంలో భౌతికంగా దాడులు నిర్వహిస్తామని చెప్పేసి కూడా మిడిముఖంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు పట్టణం నడిబొడ్డున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల మామ్నార్ పట్టణంలో 3 బ్రాంచులతో ఓ కార్పొరేట్ విద్యా సంస్థ నడుస్తుంది. అటువంటి విద్యా సంస్థలు నడిబొడ్డున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలో రెడ్ హ్యాండెడ్గా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బుక్కులు అమ్ముతున్నటువంటి స్టోర్ రూమ్లో ఈరోజు రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకొని విద్యార్థి యువజన సంఘాలు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎంతమందికి ఫోన్లు చేసినా కూడా లిఫ్ట్ చేయకుండా, రెస్పాన్స్ కాకుండా వీళ్ళకు అంటే వీళ్ళకు ప్రోత్సహించి ఈ బుక్కులు అమ్మడానికి కూడా విద్యాశాఖ అధికారులు కూడా ప్రోత్సహిస్తున్నట్టే కనిపిస్తుంది. కాబట్టి ఈ బుక్స్ను జిల్లా విద్యాశాఖ వెంటనే స్పందించి సీజ్ చేయాల్సిందిగా మేము విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల పైన మేము ముక్కుమాడిగా దాడి చేసి ఎక్కడివెక్కడిని సీజ్ చేయడానికి కూడా జిల్లా రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులు కూడా సమాచారం ఇవ్వడానికి మేము ఎన్నికనివ్వమని చెప్పి తెలియజేస్తున్నాం.